వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నాగనూరు గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కంపెనీల వెబ్సైట్లకు బ్లూటిక్, త్వరలో గూగుల్ కొత్త ఫ్యూచర్. గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్. మూసీ నిర్వాసితులను అనాథలు చేయం సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ సీఎం కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు కేటీఆర్. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్. రైతులకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ నిధులు విడుదల. తెలంగాణలో 3 రోజులు వర్షాలు. రాయికల్ మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 9,66,000 రూపాయల విలువ గల చెక్కులను, అలాగే 25 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మంజూరైన 25 లక్షల రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమన్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎంఆర్ఓ కయూం, ఎంపీడీఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం నాగునూరు గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సంఘం సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రవీందర్రావు, మాజీ ఉప సర్పంచ్ రాజం, ఎంపీడీఓ గంగాధర్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. అనంతరం గౌడ వృత్తి చేసే వారికి 15 కిట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని గౌడ సంఘం నాయకులు శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దామోదర్రావు, ఎక్సైజ్ ఎస్ఐ అల్లూరి సీతారామరాజు, డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ ఇందిరా, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫేక్ వెబ్సైట్లను సులభంగా గుర్తించడం, అందులోని సమాచారం ఆధారంగా యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా అకౌంట్ల మాదిరిగానే కంపెనీల వెబ్సైట్లకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చే ఫ్యూచర్ పై పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వెబ్సైట్ లింకులకు బ్లూటిక్ ఇచ్చి పరీక్షించింది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు. ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది. వారు బీజేపీకి ఓటేసి తమ దీవెనల్ని అందిస్తారని నమ్మకంతో ఉన్నాం. నయబ్ సింగ్ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో 90 స్థానాలకు ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. మూసీ నిర్వాసితులను అనాథలు చేయమని వారికి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వెంకటస్వామి జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. బఫర్ జోన్ లో ఇల్లు ఉన్న వాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరించి కమిటీ ఏర్పాటు చేస్తామని, ఈ సందర్భంగా విపక్షాలు సూచనలు ఇవ్వండి రేవంత్ రెడ్డి తెలిపారు. అంబర్పేటలో ఖాళీగా ఉన్న 200 ఎకరాల్లో పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చినా మాఫీ చేయలేదన్నారు. రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. సీఎం మనుషులని కాదు దేవులను కూడా మోసం చేశారని ఎద్దేవా చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఇప్పటికే పరువు నష్టం దావా వేశానని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ పైన వేస్తా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సమంత విడాకులతో పాటు టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోడీ ఇవాళ రిలీజ్ చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మొత్తం 20,000 కోట్ల ఫండ్స్ ను మోడీ విడుదల చేశారు. తద్వారా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1 లక్ష వ్యవసాయ సాగు కోఆపరేటివ్ సొసైటీలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల వెబ్ క్యాష్ల ద్వారా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 24, 2019న మోడీ సర్కార్ పీఎం కిసాన్ పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో రాగల 3 రోజుల్లో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నాగనూరు గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కంపెనీల వెబ్సైట్లకు బ్లూటిక్, త్వరలో గూగుల్ కొత్త ఫ్యూచర్. గుర్రంపై వచ్చి ఓటేసిన ఎంపీ జిందాల్. మూసీ నిర్వాసితులను అనాథలు చేయం సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ సీఎం కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు కేటీఆర్. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్. రైతులకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ నిధులు విడుదల. తెలంగాణలో 3 రోజులు వర్షాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.